భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గారైనటువంటి రామచంద్రరావు గారు మొట్టమొదటిసారిగా మంచిర్యాల జిల్లా విచ్చేస్తున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా స్వాగతం పలకడానికి నిర్ణయించుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం 1:30 ప్రాంతం లోపల లక్షటిపేట మండలం గూడెం వద్ద వారికి ఘన స్వాగతం చెప్పడం జరుగుతూ ఉన్నది. అక్కడ స్వాగతం చెప్పిన తర్వాత గూడెం నుండి మరి లక్షటిపేట వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బైక్ ర్యాలీ అనంతరం లక్షటిపేట లోపల మరి రైతుల సమ్మేళనాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. 2 నుంచి 3 గంటల వరకు రైతుల సమ్మేళనం నిర్వహించిన తర్వాత అక్కడ నుండి మంచిర్యాల జిల్లా కార్యాలయం లోపల మరి కార్యకర్తలందరికీ కూడా అందుబాటు లోపల ఒక అరగంట 30 గంట ఉంటారు. అందరూ కూడా విచ్చేసి అక్కడ వారికి సన్మానం చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఫెసిలిటేషన్ అనేటువంటి కార్యక్రమం, సన్మాన కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులకు జిల్లా కార్యాలయంలో ఉంటుంది. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల యొక్క కోరిక మేరకు, వాళ్ళ యొక్క బార్ అసోసియేషన్ యొక్క విజ్ఞప్తి మేరకు జిల్లా కోర్టు సముదాయాన్ని కూడా వారు సందర్శిస్తారు. అనంతరం 5 గంటలకు మందమర్రి లోపల చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా వారికి పెద్ద ఎత్తున స్వాగతంగా పలకడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకు మందమర్రి, మరి అదేవిధంగా మందమర్రి రూరల్, రామకృష్ణాపూర్, చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసి ఆ యొక్క రామచంద్రరావు గారి పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా రానున్న రోజుల లోపల స్థానిక సంస్థల లోపల ఎన్నికల లోపల కావాల్సినటువంటి దిశానిర్దేశం కూడా మన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు చేయనున్నారు. ఇన్ని రోజుల లోపల కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామీణ ప్రాంత రైతులను ఏదైతే 6 హామీలు 420 హామీలన్నింటినీ ఇచ్చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి వారికి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలకు మరి విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. ఇవాళ అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ నిరుపేదలకు పెన్షన్ ఇస్తున్నారు, మహిళా సోదరిమణులకు మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు, యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిండ్రు. అనేక రంగాల లోపల మరి మోసం చేసి ఎవరికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్తే రైతులు రుణమాఫీ చేసి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రేషన్ కార్డులో ఎంతమంది అన్నా ఉండనేది 2 లక్షల వరకు ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ చేస్తాం, లోన్లు ఎవరికైనా లేకపోతే పోయి తీసుకుపోర్రు అని చెప్పి రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి మరి రేషన్ కార్డుల యొక్క అనుసంధానం చేసి రేషన్ కార్డు ఒక్కరికి ఇస్తాము, అది కూడా 2 లక్షల లోపల ఉన్నోళ్ళకు మాత్రమే ఇస్తామని కొర్రీలు పెట్టి 30 మందిని రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేపు మా రామచంద్రరావు గారు మందమర్రి కేంద్రంగా నిలదీయబోతా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా వారికి స్వాగతం చెప్పేటువంటి కార్యక్రమం లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.